వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా రైతు సోదరులకు స్వాగతం. ఒకవైపు మొక్కజొన్నకి మద్దతు ధర దక్కడం లేదు, మరొక వైపు ధాన్యం కొనుగోళ్లు చురుగ్గా సాగడం లేదు. ఇక ధాన్యం కొనుగోలుల్లో కిలోల కొద్దీ కోతలేస్తూ ఉన్నారు. మినిమం 2 కేజీల నుంచి కొన్ని ప్రాంతాల్లో 4 కేజీలు కూడా కోత వేస్తూ ఉన్నారు. తాజాగా ఇక డీజిల్ కొరతతో హార్వెస్టర్లు, ప్యాడీ హార్వెస్టర్, ఆ మొక్కజొన్న హార్వెస్టర్ ట్రాక్టర్లు నడవడం లేదు. ఇక ఆక్వా రంగంలో ఏరేటర్స్ అయితే కరెంటుతో నడుస్తున్నాయి, కానీ ఎప్పుడైనా కరెంటు 2 గంటలు పోయిందంటే ఇక ఆ రైతు గుండె లబ్డబ్లాడుతూ ఉంది, రొయ్యలన్నీ పైకి దాల్తాయి, చనిపోయి. ఈ 3 అంశాల మీద ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ముఖ్యంగా మొక్కజొన్న కొనుగోళ్ళు తెలంగాణలో దాదాపుగా ఇక రబీ హార్వెస్ట్ కూడా దాదాపుగా అయిపోయింది. కొంతమంది రైతులు ఆ 1700కి, 1800కి, 1900కి అమ్ముకున్నారు. ఒక 2 రైతులు మాత్రం తెలంగాణ మొత్తం మీద 2400కి అమ్ముకున్నారంట. అది కామెంట్ చేశారు, మాకు 2400 ధర దక్కింది. మంచిది. కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నకి క్వింటాకు 2400 ధర ప్రకటించింది. తెలంగాణలో ఒక 2 రైతులు దక్కింది. మిగతా 38 లక్షల మంది రైతులు 1700, 1800, ఖమ్మం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో 900 రూపాయలు కూడా కొనుగోలు చేశారు. 1-2 ప్రాంతాల్లో 2000 రూపాయలు కూడా కొనుగోలు చేశారు. మంచిది. గత ఏడాది 2300, 2350, 2150 రూపాయలు సగటున నడిచింది. సరే, మద్దతు ధర అంటే 2400కి 2400 రాకపోయినా 12%, 13% తేమ ఉండాలి. తేమ శాతం పెరిగితే ఇక కోతలు వేస్తూ ఉంటారు కాబట్టి కొంత కటింగ్ పడిద్ది. మద్దతు ధరలో కూడా 100-150 కటింగ్లు పోతూ ఉంటాయి. ఈ ఏడాది ఏకంగా 700 రూపాయలు కట్ అయిపోయింది. ఒక క్వింటాకి రైతుకి 700 రూపాయలు నష్టం. 10 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసిన రైతుకి 300 నుంచి 400 క్వింటాలు, 450 క్వింటాల దిగుబడి సాధించిన రైతులు కూడా ఉన్నారు. అంటే ఆ రైతుకి 2,80,000 రూపాయల నష్టం. ఇక తెలంగాణలో అద్భుతంగా కొనుగోలు చేస్తున్నారు అని ఓ కామెంట్ పెట్టాడు. ఇక వారి గురించి మనకు అనవసరం. అద్భుతంగా కొనుగోలు చేసే రైతులంతా సంతోషంగా ఉంటే మంచిదే. మరి ఆంధ్రప్రదేశ్లో మొక్కజొన్న అద్భుతంగా కొనుగోలు చేస్తున్నారా అని ప్రశ్నించాడు. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే దుస్థితి ఉంది అని మనం మొదటి వీడియోలో నుంచి చెప్తా ఉన్నాం. తెలంగాణలో కొనుగోలు చేయట్లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం మద్దతుతో ఢిల్లీలో ఒక ప్రభుత్వం నడుస్తూ ఉంది. అయినా ఒకటి చంద్రబాబు నాయుడు ఒక లేఖ రాసి ఊరుకున్నాడు. తెలంగాణలో అదే పరిస్థితి ఉంది, ఆంధ్రాలో అదే పరిస్థితి ఉందని మనం మొదటి నుంచి చెప్తా ఉన్నాం. తాజాగా అచ్చెన్నాయుడు ధరల స్థిరీకరణ నిధి కోసం ఈ ఏడాది 500 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం అని చెప్పుకొచ్చాడు. సరే, గత సీజన్లో ఆ తోతాపురి మామిడి రైతులకు ఒక 300 కోట్లు, ఉల్లి ధరల పతనమైనప్పుడు రైతులకు ఒక 200 కోట్లు, అలా వారికి ఆర్థిక సాయం చేశారు. ఇక మిర్చి కంటే ఈ ఏడాది అదృష్టవశాత్తు కొంతవరకు మెరుగైన ధరలు, మధ్యస్థంగా ధరలు ఉన్నాయి. పర్వాలేదు, అద్భుతమైన ధరలు అని చెప్పడానికి కాకపోయినా పర్వాలేదు. దిగుబడులు అయితే తగ్గాయి. ఆ దిగుబడులు తగ్గడం, విస్తీర్ణం తగ్గడం అవన్నీ కలిసి వచ్చాయి. మిర్చి ధర విషయంలో ఎక్కడ ఇష్యూ లేదు. ఇక మొక్కజొన్న ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా 12,55,000 ఎకరాల్లో సాగైంది. 2021లో 4 లక్షల ఎకరాల్లో సాగు ఉన్న మొక్కజొన్న ఈ ఏడాది వచ్చేసరికి లక్షల ఎకరాలు దాటిపోయింది. 40 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా. ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి అసలు. ఆంధ్రప్రదేశ్లో ఒక 10 లక్షల టన్నుల దిగుబడులు వస్తేనే ఎక్కువ. మొక్కజొన్న సాగు విపరీతంగా పెరిగిపోయింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఏ పంట సాగు చేసినా రైతుకి కనీసం 10,000 వస్తున్నాయనే గ్యారెంటీ లేదు. పత్తి సాగు చేస్తే ఎకరానికి 2-3 క్వింటాలు దాటడం లేదు. ఆ గులాబీ పురుగు వచ్చి ముందు కొట్టినా కూడా ఉపయోగం ఉండడం లేదు. పత్తి సాగు పని అయిపోయింది. ఇంకా పత్తి తీయడానికి కూడా కూలీలు కూడా దొరికే పరిస్థితి లేదు. పత్తి అంతరించిపోయే పంటలాగా మిగిలిపోతాం. ఇక మిర్చి సాగు చేసి 3 సంవత్సరాలు తీవ్రంగా నష్టపోయారు రైతులు. ఈ సీజన్ ముగిసిన సీజన్లో మిర్చి సాగు గణనీయంగా తగ్గించారు. ఇక వరి సాగు చూద్దామంటే వరి సాగు చేస్తే ఎకరాకి 46,000 ఖర్చు అవుతుంది. ఆ ధాన్యం అమ్మితే 38,000 వస్తుంది. 6 నెలల పాటు కష్టపడి పంట పండిస్తే రైతుగా 8,000 నష్టం వస్తూ ఉంది. ఇక వరి సాగు చేయడానికి కూడా రైతులు ఆసక్తి చూపడం లేదు.
ఇంకైతే డెల్టా లాంటి ప్రాంతాల్లో వరి సాగు తప్ప ఖరీఫ్లో రెండో పంట సాగు చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో వరి సాగు చేస్తా ఉన్నారు. ఎందుకంటే చుట్టూరు రైతులంతా వరి సాగు చేసి మధ్యలో నేను వరి సాగు చేయనంటే కుదరదు, మొత్తం నీళ్ళే ఉంటాయి కాబట్టి. వరి పంట అలా పోయింది. దీంతో రైతులు రబీలో మొక్కజొన్న సాగు చేసి ఎకరాకి 10 బస్తాలు 15 బస్తాలు ఎరువులు వేసి విపరీతంగా పురుగు మందులు కొట్టి 40 నుంచి 45 క్వింటాల దిగుబడి సాధిస్తూ ఉన్నారు. కొన్ని సగటున 35 క్వింటాలు అయితే తగ్గడం లేదు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లోనే 40 లక్షల టన్నుల దిగుబడులు వచ్చినాయి. దీంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి పెద్ద ఎత్తున కొనుగోలు చేయాలి. కొనుగోలు కేంద్రాలు మార్కెట్ యార్డుల్లో ప్రభుత్వం ఓపెన్ చేశామని చెప్తా ఉంది, కానీ రైతుకి ఎక్కడా కూడా 2400 ధర దక్కడం లేదు. 1700, 1710 రూపాయలు, 1730, 1750, కొన్ని ప్రాంతాల్లో అయితే 1600. అనంతపురంలో కొంచెం మెరుగ్గా 1800, 1900 ధరలు నడుస్తుంది. దీనికి అనేక కారణాలు చెప్తా ఉన్నారు వ్యాపారస్తులు. దుబాయ్లో యుద్ధం కారణంగా భారతదేశం నుంచి చికెన్ ఎక్స్పోర్ట్స్ గల్ఫ్కి దాదాపుగా నిలిచిపోయాయి. అందువల్ల పౌల్ట్రీ రంగం కూడా దెబ్బతినిపోయింది. చికెన్ ధరలు కూడా కేజీ 230 రూపాయలకి పడిపోయింది. గత నెలలో కొంచెం 350 దాకా వెళ్ళినా యుద్ధం మొదలైన తర్వాత ఎక్స్పోర్ట్స్ నిలిచిపోవడంతో ఉన్న కోళ్ళు వదిలించుకోవాలిగా. 40 రోజులు 50 రోజులు దాటిన తర్వాత ఒక్కరోజు పెంచినా కూడా ఆ కోడికి ఎంత భారమో, రైతుకి ఒక 10,000 కోళ్ళకి ఎంత భారం పడిద్దో ఆ రైతుకి తెలుస్తుంది ఆ బాధ, ఎన్ని బస్తాలు మేస్తాయి ఒక్కరోజు. అందువల్ల 230 రూపాయలకే సేల్ చేసేస్తాం, లేపేస్తా ఉన్నారు. దుబాయ్కి ఎక్స్పోర్ట్స్ చికెన్ ఆగిపోయింది. కోడిగుడ్డు ధర కూడా అంతంత మాత్రంగానే ఉంది. పౌల్ట్రీ ఇండస్ట్రీ పెద్దగా ఎగబడి కొనడం లేదు దాన. ఇక మొక్కజొన్న నుంచి ఎథనాల్ తయారీ పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. బీరుల తయారీ కూడా పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. అయినా కూడా 1700 మించి ఎవ్వరూ కొనుగోలు చేయడం లేదు. ఎందుకంటే దుబాయ్ యుద్ధం అనే, గల్ఫ్ యుద్ధం అనే షాక్తో ధరను మొత్తం పతనం చేశారు. మరో 15 రోజులు ఇలాగనే కొనసాగితే రైతుల చేతిలో మొక్కజొన్న ధాన్యం అంతా వ్యాపారస్తుల చేతులకు వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత ధరలు పెరిగినా కూడా ఉపయోగం ఉండదు. రైతుకి ఏం ఉపయోగం ఉంటుంది? రైతు చేతిలో సరుకు అంతా వ్యాపారస్తుల చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత సరే, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 2400 రూపాయలు కొనుగోలు చేస్తారా అంటే కొనుగోలు చేయడానికి వ్యవస్థ లేదు. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించడం, గాలిలో జెండా ఎగరేయడం తప్ప ఆ పంటలు కొనుగోలు చేసే వ్యవస్థలు ఏడదగలబడ్డాయి. ఆ సివిల్ సప్లైస్, ఆ ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లు ఆ బియ్యం మాత్రమే గోడౌన్స్లో పెడతా ఉన్నారు. మిగతా ఏ పంట కూడా కొనుగోలు చేసే వ్యవస్థ లేదు. గతంలో పత్తి కొనుగోలు చేసేవాళ్ళు CCI ద్వారా. ఆ పత్తిని కొనుగోలు చేసి గోడౌన్లో పెట్టి వాటిని తగలబెట్టి మొత్తం గాలిపోయిందని రికార్డులు రాసేవాళ్ళు. ఇంకా ఆ పత్తిని కొనుగోలు చేయడం కూడా ఆపేశారు. ఈ మధ్యకాలంలో మద్దతు ధరకి రైతు అమ్ముకున్న ధరకి మధ్యలో గ్యాప్ ఫండింగ్ని మేము రైతుల ఖాతాలో వేస్తాము అని చెప్పేసి ఒక దుకాణం తెరిచారు. అదంతా ఫోర్స్. రైతుల ఖాతాలో ఇంతవరకు అలాంటి నిధులు పడ్డ దాఖలాలు. మొక్కజొన్న రైతులంతా 1700కి అమ్ముకున్నారనే విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలుసు, తెలంగాణ తెలుసు, ఆంధ్రప్రదేశ్ తెలుసు. మరి ఆ 1700 నుంచి 2400 దాకా రైతు నష్టపోయిన దాన్ని ఏ రైతుకైనా, ఒక రైతుకైనా వేసారా ఖాతాలో? వేసిన దాఖలాలు. మొక్కజొన్న పంట మొత్తం ఇలా పోయింది. ఇక ప్యాడీ ధాన్యం కూడా పెద్ద ఎత్తున సాగు చేస్తూ ఉన్నారు. తెలంగాణ 1 కోటి రతనాల వీణ కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత 1 కోటి ఎకరాల్లో వరి సాగు చేస్తూ ఉన్నారు. దేశంలోనే అత్యధిక వరి సాగు చేసే 2-3 రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి ప్లేస్లోకి వచ్చింది. ఇక సన్నదాన్ని ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా ఒక 500 రూపాయలు బోనస్ ఇస్తూ ఉంది. కొంతవరకు పర్లేదు, ధాన్యం కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు బాగానే చురుగ్గా. ఇక కొంచెం దొడ్డు రకాల విషయంలో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. అయితే రైతుల దగ్గర నుంచి 3 కేజీలు 4 కేజీలు 2 కేజీలు గోతానికి తరుగులు మాత్రం లేపేస్తూ ఉన్నారు. అది అనధికారికంగా. ప్రభుత్వం ఎక్కడ 2 కేజీలు తరుగు తీసుకోండి, 3 కేజీలు తీసుకోండి, 4 కేజీలు తీసుకోండి గోతానికి అని లేదు. రైతుల దగ్గర నుంచి ఎత్తేస్తూనే ఉన్నారు. ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా ఉంది. 2 కేజీలు అయితే గ్యారెంటీగా తీసుకుంటున్నారు ప్రతి బస్తాకి. సరే, ధాన్యం కొనుగోలులో కొంతవరకు పర్వాలేదు. తెలంగాణలో 500 రూపాయలు బోనస్ కూడా ఇస్తూ ఉంది ప్రభుత్వం. ప్రతి సంవత్సరం 2,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో బోనస్ రూపంలో జమ చేస్తూ ఉంది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని మనం అప్రిషియేట్ చేయాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితుల్లో దేశంలో ఎక్కడా లేదు. ఇక ఆంధ్రప్రదేశ్లో తాజాగా ధాన్యం కొనుగోళ్లు దారుణంగా ఉన్నాయి. కోతలు వేస్తూ ఉన్నారు. ధాన్యాన్ని లిఫ్ట్ చేయడానికి వెహికల్స్ కూడా దొరకని పరిస్థితి ఉంది. రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే ధాన్యం అమ్ముకున్న తర్వాత మాత్రం డబ్బులు వెంటనే 24 అవర్స్లో అకౌంట్లో పడుతూ ఉన్నాయి. అంతవరకు బెటర్. ఇక తాజాగా డీజిల్ కొరత వ్యవసాయ రంగాన్ని కుదేలు చేస్తూ ఉంది.
ముఖ్యంగా హార్వెస్టర్లు పెద్ద ఎత్తున హార్వెస్టింగ్ జరుగుతూ ఉంది. వరి కోతలు కానీ మొక్కజొన్న కానీ మొత్తం యంత్రాలతోనే. మనుషులతో అయితే ఇక వ్యవసాయం చేయడం కూడా సాధ్యం కాదు. పొలంలో కలుపు మొక్కలు వేయడానికి మనుషులు దొరకని పరిస్థితులు ఉంటాయి. ఇక హార్వెస్టింగ్ లక్షలాది ఎకరాల్లో హార్వెస్టింగ్ చేయడానికి జనం ఉన్నారు. హార్వెస్టర్లు మొత్తం నిలిచిపోయాయి. బంకుల్లో డీజిల్ దొరకడం లేదు. గడిచిన 4-5 రోజుల నుంచి ఈ యొక్క కొరత తీవ్రమైంది. మరో 2 రోజుల దాకా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక హెవీ వెహికల్ అయితే ఒక 50 లీటర్లు, కారు అయితే ఒక పెట్రోల్ కాబట్టి కార్లకి 15 లీటర్లు, బైకులు అయితే ఒక 2 లీటర్లు, మరీ హెవీ వెహికల్ ఇంకా పెద్దదైతే 10 టైర్లు అంతకంటే ఎక్కువ ఉన్న వెహికల్స్ అయితే 100 లీటర్ల దాకా డీజిల్ కొట్టాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక వాటర్ బాటిల్ డబ్బాలు తీసుకొస్తే మేము ఆ పెట్రోల్ డీజిల్ కానీ ఏం పోయామని చెప్పారు. సరఫరాల లోపాల వల్ల ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని నాదెండ్ల మనోహర్ చెప్తాను. ఈ యొక్క లోపాలనే గడిచిన 10 రోజుల నుంచే ఈ ఇండికేషన్స్ వస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 4,500 బంకులు ఉంటే 400 బంకులు ఉన్నాయని బొంకులు చెప్తా ఉన్నారు. విజయవాడలో 50 బంకులు ఉంటే 40 బంకులు పనిచేయట్లా. మరి రాష్ట్ర వ్యాప్తంగా 80% బంకులు క్లోజ్, నో స్టాక్. కొండపల్లి దగ్గర 600 ట్యాంకర్లు ఆగిపోయినాయి. హైదరాబాద్ సల్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో అక్కడ ఉన్న ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్ దగ్గర కిలోమీటర్ల కొద్దీ లారీలు ట్యాంకర్లు నిలిచిపోయాయి. అంటే అక్కడ వారికి నింపడానికి చమురు లేదు. ఇక్కడేమో బంకులు ఓపెన్ చేయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. స్టాక్ లేకుండా ఓపెన్ చేసి ఉపయోగం ఏముంటుంది? పరిస్థితి అయితే తీవ్రంగా ఉంది. మరో 2 రోజుల్లో విషయాన్ని చక్కదిద్దుతామని అధికారులు చెప్తున్నా వారి మాటలు నమ్మడానికి లేదు. జనం కూడా నమ్మడంలా. వచ్చినోడికి వచ్చినంత డీజిల్ పెట్రోల్ పోయడానికి ఏముంది, ఊరికేం పోయట్లేదుగా, డబ్బులకేగా. ఇక పశ్చిమ బెంగాల్లో రేపు ఎల్లుండి 2వ విడత ఎన్నికలు కూడా కంప్లీట్ అయితే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయా లేదా అనే దాని మీద ప్రభుత్వ రంగ సంస్థలు క్లారిటీ ఇస్తాయి. కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఎన్నికలు అయిపోగానే ధరలు పెరుగుతాయని ప్రచారం చేస్తున్నారు. అందులో నిజం లేదు. ప్రస్తుతానికి మా దగ్గర అలాంటి ఆలోచన లేదు అని చెప్తాను. సరే, మీ దగ్గర అలాంటి ఆలోచన లేకపోయినా ప్రతిరోజు 7,500 కోట్ల రూపాయల నష్టాలతో ప్రభుత్వ రంగ సంస్థలు నడుస్తూ ఉన్నాయి. గడిచిన 2 నెలల నుంచి ఈ యుద్ధం మొదలైన దగ్గర నుంచి 56 రోజుల నుంచి ఏదో అలా నెట్టుకొస్తూ ఉన్నారు. ఇక ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఆ భారాన్ని మోస్తారా లేదా అనేది ఎన్నికలు అయిపోయిన తర్వాత క్లారిటీ వచ్చింది. ఈ రోజు ఆ బెంగాల్లో ప్రచారం కూడా ముగిసిపోయింది. ఒకరోజు గ్యాప్ ఇచ్చి ఎన్నికలు పెడతారు. ఆ 2వ విడత కూడా దరిద్రం వదిలితే ఈ పెట్రోల్ డీజిల్కి సంబంధించి కొంత ధరలు పెంచితే ఇక వినియోగదారులకు కూడా క్లారిటీ వచ్చింది. లేదంటే బ్లాక్ మార్కెట్లో పెట్రోల్ 150 రూపాయలు, డీజిల్ 135 రూపాయలకి అమ్ముతా ఉన్నారు. అదేదో ప్రభుత్వం 1 లీటర్గా 10 రూపాయలు పెంచి అడిగినోడికి అడిగినంత పోతే పెట్రోల్ బంకుల్లో 2 గంటలు 3 గంటలు తెల్లారుజామున డబ్బాలు తీసుకుని బంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తప్పుతుంది. ఇక భారీ యంత్రాలు పరిశ్రమ అవసరాలకు ఇప్పటికే డీజిల్ 135 రూపాయలు చేశారు. రాబోయే కొద్ది రోజుల్లో ఈ ఎన్నికలు పశ్చిమ బెంగాల్లో మిగిలిన 2వ దశ ఎన్నికలు పూర్తయిన తర్వాత దీని మీద కేంద్రం కనుక సీరియస్గా ఎఫర్ట్ పెట్టకపోతే దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత అటు వ్యవసాయ రంగాన్నే కాదు అన్ని రంగాల్ని గుల్ల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆటో వాళ్ళు 10 రూపాయల టికెట్ ఉండే చోట 20 రూపాయలు చేశారు. 20 రూపాయలు ఉండే దూరానికి 40 రూపాయలు చేశారు. అది షేర్ ఆటో రిటర్న్ చేసేశారు. ఎందుకంటే మేము డీజిల్ పెట్రోల్ ఇవన్నీ బ్లాక్లో కొనుక్కొస్తా ఉన్నాం, 150 రూపాయలు అమ్ముతా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. అవకాశం దొరికింది కదా. పెట్రోల్ డీజిల్ కనుక సరిగ్గా సప్లై లేకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి 3F ఎఫెక్ట్ భారతదేశం మీద ఎలా ఉండబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.